అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. 2025 మార్చి నుండి అమలు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారులు తమ ప్రొవిడెంట్ ఫండ్ డబ్బును స్వయంచాలక ప్రక్రియ ద్వారా ఉపసంహరించుకోవడానికి స్వీయ ఆమోద విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తుంది. అంటే మీరు పీఎఫ్ విత్డ్రాను మీరే ఆమోదించుకోవచ్చు. ఇదివరకు పీఎఫ్ సంస్థ అప్రూవల్ వచ్చే వరకు ఆగాల్సి ఉండేది. అప్పుడు మన అకౌంట్లో డబ్బులు జమ అయ్యేవి. ఇప్పుడు ఎంప్లాయీ తన పీఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత తానే స్వయంగా ఆమోదించుకునే సదుపాయం రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఈ విధానం అందుబాటులోకి వస్తుంది. ది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదించింది. ప్రస్తుతం పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవడంలో చెక్, ఇతర వివరాలు, సబ్స్క్రైబర్లు ఫార్ములను సమర్పించి ఆమోదాల కోసం వేచి ఉండాలి. ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఉద్యోగి తానే ఆమోదం చేసుకోవచ్చు. ప్రక్రియను చాలా వేగంగా, అవంతరాలు లేకుండా చేస్తుంది. ఈ సిస్టమ్ అప్గ్రేడెడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్లో పనిచేస్తుందని, మార్చి 2025 నాటికి సిద్ధం అవుతుందని అధికారిక వర్గాలు ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. చందాదారులు విద్య లేదా వివాహం కోసం పీఎఫ్ నిధుల్లోని 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. హోమ్ లోన్ రీపేమెంట్ కోసం ఉపసంహరణ పరిమితిని 90% వరకు ఉంటుంది. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం దాని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్గ్రేడ్ చేస్తుంది. ఇది సభ్యుల సుదీర్ఘ మాన్యువల్ ఆమోద ప్రక్రియను దాటువేయడానికి అనుమతిస్తుంది. ఈ అప్గ్రేడ్లోని భాగంగా చందాదారులు త్వరలో ఈపీఎఫ్ అధికారులచే ఇప్పటికే ఉన్న మాన్యువల్ చెక్కుల ద్వారా ప్రాసెస్ చేసిన క్లెయిమ్ల మొత్తాన్ని కలిగి ఉండేలా ఈపీఎఫ్ఓకి లింకు చేయబడిన డిజిటల్ వ్యాలెట్ను ప్రవేశపెట్టవచ్చని కూడా నివేదికలు వెల్లడించాయి. ఈ ఫీచర్ పరిశీలనలో ఉంది. అయితే దీనిని ఖరారు చేయడానికి ముందు భారతీయ రిజర్వ్ బ్యాంకుతో పాటు తదితర సంప్రదింపులు అవసరం. FY24 చివరి నాటికి ఈపీఎఫ్ఓ మొత్తం కార్పస్ 24.75 లక్షల కోట్లు. ఈ మొత్తంలో దాదాపు 63% ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్తో సహా ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి ఉంటుంది. ఈపీఎఫ్ఓ ఇప్పటికే 1 లక్ష వరకు ముందస్తు క్లెయిమ్ల కోసం ఆటో మోడ్ ప్రాసెసింగ్ ప్రవేశపెట్టింది. ఈ ఒక్క మార్పు వల్ల 40% క్లెయిములు మాన్యువల్ జోక్యం లేకుండా స్వయంచాలకంగా ప్రాసెస్ అవుతాయి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్తో మాట్లాడిన కార్మిక మంత్రి మాన్సుఖ్ మాండవీయ పీఎఫ్ విత్డ్రాలను వీలైనంత సులభతరం చేయడమే లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో చందాదారులు తమ పీఎఫ్ డబ్బును ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకునే వీలు కల్పించే ఆలోచనలో ఉందని ఆయన అన్నారు.